ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఒక అమ్మ ఉంది, ఒక అమ్మ ఏడవాడిందిరా. తిని ఇంకోటి వేస్తున్నా, ఒకటి తిని ఇంకేమైంది దోష మాడిపోతుంది. ఇప్పుడు వేస్తున్నా, స్కూల్కి అయితే రెడీ అయ్యింది. ఈరోజు ఫ్రైడే. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎగ్స్ అయితే పెట్టుకున్నారు, 5 అయితే పెట్టుకున్నారు. దోశలు వేసిన, ఎందుకంటే ఈరోజు క్యారెట్ లేవన్నమాట, బీట్రూట్ ఒకటి ఉన్నాయి. జ్యూస్ బదులు ఎగ్స్ అయితే తింటారు. సో మా హస్బెండ్ అయితే తినడు, పిల్లలు ఇదే తింటారు. మా హస్బెండ్ ఫ్రైడే కదా టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక తింటాడు అతని. అండ్ పిల్లలు కూడా ఈరోజు ఇంకా సివిల్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మన్నారు. బోనాలు చేస్తారంట, ఇంకా సివిల్ డ్రెస్ అయితే వేసుకున్నారు. రేపు సాటర్డే ఉంది, సెకండ్ సాటర్డే హాలిడే ఇవ్వచ్చు. అండ్ సండే అండ్ మండే మళ్ళీ బోనాలు పెద్దగా వేస్తారు కదా. సో ఆ బోనాలు లైన్గా 3 days వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఈరోజు చేస్తున్నారనమాట. సో సండే ఉంటాయి కదా, సో సండే స్కూల్ ఉండదు. మండే రోజు బోనాలు, రేపు సెకండ్ సాటర్డే, ఇంక ఈరోజు చేస్తాం. తిను తిను తిను, టైం ఏంది? నిన్న ప్రేర్ చేసిరా? టైం ఈయన 8:55 ఈయన అయింది. బాడీ లోషన్ తెచ్చినారా? తేవద్దు, మనం 10 సార్లు చెప్తే కూడా తేవద్దు. మనం సామాన్లన్నీ ఏడున్నాయి. ఉత్సాహంతో ఈరోజు థైరాయిడ్ గిరింతనే పౌడర్, ఇక్కడంతా పౌడరే లేదు. సగం ముఖానికి పౌడర్ కొట్టుకుని మూతవారి. తిను తిను. కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా 20 minutes ఉంది స్కూల్కి వెళ్ళడానికి. వాళ్ళని స్కూల్లో దింపేసి అట్లనే టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము. రెడీ అయిపోయిన కదా, మార్నింగ్ వెళ్ళేసి వస్తే అయిపోతుంది. అందుకే బయలుదేరుతున్నాం. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం. రావే దోశలు వేసి చట్నీ వస్తుంది, రోజుకి వస్తుంది. చాయ్ కూడా పెట్టేసిన. బట్టలు అయిపోయినాయి, టెంపుల్కి వెళ్ళేసి వచ్చి విషయంలోపై బట్టలు అయిపోయినాయి. సో బట్టలు టిఫిన్ చేసినాక బట్టలు అయితే ఆరకేస్తాం. ఇక మా హస్బెండ్ టెంపుల్కి వస్తుందని చెప్పేసి గుడ్లు ముట్టుకోలేదు. ఆ పిల్లలే ఒలుసుకున్నారు. ఎట్లా పడేసి చూడండి, ఇక ఇదంతా పడేసి ఒక 3 ఒలుసుకున్నారు. ఇది కూడా ఇదంతా చేసారు. 3లో 1.5 తిన్నారు, 1.5 అట్లా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు బనానాలు తినండి, బనానాలు తిని టిఫిన్ చేసారు కదా, అందులో కొబ్బరి లడ్డూలు తిన్నారు కదా, వాళ్ళకి తినబుద్ధి అయ్యలేదు. లేదా మా చిన్నోడు తినేస్తుండే మంచిగా. అయితే చిన్నోడు 2 తింటాడు, పెద్దోడు 1 తింటాడు. ఇవన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళకి అవ్వలేదు. సో అదే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, మండే ఉన్నాయి కాబట్టి సివిల్ డ్రెస్ తీసుకెళ్ళలేరు. బోనాలు సెలబ్రేషన్స్ చేస్తారంట. సో ఇంకా అవి ఇవి ప్రిపరేషన్స్ కూడా అవుతుంది. ఎంట్రన్స్లో వెళ్ళగానే ఎంట్రన్స్లో చేస్తారు. సో చూడాలి ఆఫ్టర్నూన్ వెళ్ళి ఏమేమి చేసారు. చాయ్ అయితే అయిపోయింది. చేసి బట్టలు ఆరికేసి వచ్చి అప్పుడు చాయ్ తాగుతా. అంతలోపు తినేది కొంచెం అటు ఇటు అవుతుంటుంది, అరుగుతుంది. మ్యానేజ్లో వేయద్దా? చలి పెడుతుందా? చలి పెడుతుందా? అదే నాకు కావాలి. గుడ్లు తినవా అని ఇంకెప్పుడు? ఇప్పుడే వస్తావా? వంట ఏం చేద్దును? చిక్కుడుకాయ కూర వేసుకుంటా. నాకు మీకు ఆనియన్ వేసి గుడ్డు వేద్దునా? ఇంకా బుధవారం చికెన్ కొంచెం ఉంది. రేపు సాటర్డే తినరు, సండే లేదు, మండే లేదు, మళ్ళీ ట్యూస్డే. ఇంకా ఈరోజు కలిపితే మంగళవారం, బుధవారం కలిపితే ఇంకా 3 రోజులే తింటారు. చేద్దాం ఆనియన్ వేసి గుడ్డు. విన్నుగా నిన్న అడిగా, నాకుంటే చిక్కుడుకాయ చేసుకుంటా. ఈ డ్రెస్సులు అయితే నేను లడ్డులా కొడతా అసలు. ఎందుకంటే ఇది అంత లూజ్ ఉంది. దీన్ని ఆల్రెడీ మళ్ళీ పట్టించినండి, ఇంత ఉంది. దీన్ని ఇంకా నేను మస్తు పట్టించిన, అయినా సరే వాళ్ళు ఒక డ్రెస్ కొలత ఇచ్చి సేమ్ దీని సైజ్ పెట్టండి అని చెప్పేసి ఇట్లాంటివి 2, ఇది ఇంకో టాప్ ఏదో తీసుకున్నా, 2 పట్టియమని చెప్తే ఒకటి కరెక్ట్ సైజు పట్టిరు. అసలు మరి దీన్ని పట్టిందో అట్లా వదిలేసిందో ఆమె తెలియదు, కానీ లూజే పడుతుంది. వెనకాల అంటే లాడలు ఉన్నాయి, లాడలు కట్టుకుంటాం కాబట్టి వెనకాల సరిపోతాయి, కానీ చేతులు అయితే లూజ్గా పడతాయి. డ్రెస్ ఆరికేసేవాడు కూడా ఇంత పెద్ద డ్రెస్ అనిపిస్తుంది నాకు. టెంపుల్ కూడా వెళ్ళినాయి కదా, లాస్ట్ వీక్ నాకు కుదిరలేదు. లాస్ట్ వీక్ నాకు ఫ్రైడే రోజు కుదిరలేదు నల్లచెరమ టెంపుల్కి వెళ్ళడానికి. సో ఈ వీక్ వెళ్ళిన. అంతకంటే ముందు తాతకి దెబ్బ తగిలిండే కదా, సో కొంచెం వాపు అయితే తగ్గింది. నాకు తెలిసి ఇప్పటికి 2nd వీక్ అనుకుంటా. ఈ వీక్ ఇది 3rd వీక్. వాపు తగ్గింది, కానీ ఆ రెడ్నెస్ అనేది అట్లే ఉంది తాతకి, ఇంకా బాగా అట్లే ఉంది. తగ్గిందమ్మా అని అయితే అంటున్నాడు, కాకపోతే ఫేస్లో తెలుస్తుంది రెడ్నెస్ అట్లే ఉంది. ఇంకా
తగ్గుతుందేమో మెల్లమెల్లగా. యాక్టివ్గానే ఉన్నాడు, ఉండడం అయితే మెడిసిన్ అవన్నీ వేసుకుంటున్నట్టు ఉన్నాడు. నేను కూడా ఒక కొబ్బరి బండ తీసుకెళ్ళి ఇచ్చిన తాగమని చెప్పి తాగుతా అన్నాడు. వంట వచ్చేసి వాళ్ళకి ఆనియన్ వేసి గుడ్డు అయితే వేస్తున్నా, 4 eggs వేసిన. మళ్ళీ రేపు సాటర్డే కదా, మీ ఇంట్లో కూడా తినాలి. నాకు వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే వేసుకుంటున్నా. కొంచెమే చిక్కుడుకాయ ఉంది, సరిపోతుంది కూడా నాకు. మా అమ్మాయి తింటే కూడా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కారం పొడి అయిపోయిందనమాట, ఇంతే ఉంది. ఇంకొక 20 days దాకా వస్తుందేమో. మిరపకాయలు తెప్పించుకోవాలి, మిరపకాయలు తెప్పించుకొని ఎండ పెట్టుకోవాలి. మార్నింగ్ అంతా ఎండ కొడుతుంది, నైట్ అయితే వర్షం పడుతుంది ఒక 2-3 days నుంచి. సో మిరపకాయలు తెప్పించుకుని అయితే ఎండ పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నం చేయాలి. దోశ పిండి కూడా ఉంది, ఇంకొక 4-5 days వస్తుంది. కానీ మా హస్బెండ్ పెసరట్టుకి చేయమని చెప్తున్నాడు. సో అందుకే పెసరపప్పు నానబెడతా, రేపు పెసరట్టు వేస్తా. 80 rupees received on Bharat Pay. చూసినావా వీడియోలు? పిల్లలు స్కూల్లో బోనాలు సెలబ్రేషన్ అని చెప్పిన కదా, చిన్న డెకరేషన్ చేసిరు. 5 seconds మీ వీడియో తీసి పిల్లల దగ్గర కూడా ఫోటో దింపించిన అనమాట, అది యాడ్ చేస్తా. అండ్ ఈరోజు తొందరగా ఛాయ్ తాగుతున్నాం. తొందరగా అంటే తొందరగా ఏం లేదు, తినడమే లేట్ తిన్నాం. 10 నిమిషాలు ఉంది స్కూల్కి వెళ్ళాను. ఇంకే 3:30కి వచ్చిండు, తిన్నాం. ఇంకా స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఛాయ్ కూడా పెట్టేసినాం. ఇంకోటి, నాకు ఏ విషయం కరెక్ట్గా చెప్పాలా, మూవీకి వెళ్ళేది ఉందా ఈరోజా రేపని. ఎందుకంటే ఈరోజు లక్ష్మమ్మ దీపం వెలిగించలేడు. అయితే లక్ష్మమ్మ దీపం వెలిగించలేడు. ఖచ్చితంగా ఈరోజు పోదామంటే నేను తొందర స్నానం చేసుకొని వెనకటి గుడ్డ అవి ముట్టుకున్నా, అతను కూడా అవి ముట్టుకున్నాడు. కాబట్టి నువ్వే చేసుకో అంటున్నాడు. అందుకని సాయంత్రం నేను స్నానం చేసుకొని వెలిగిస్తా. సినిమాకి వెళ్ళాలంటే తొందరగా వెలిగిస్తా, లేదు రేపు అంటే కొంచెం లేట్ అయినా సరే 6 o'clock అట్లా వేసుకొని వెలిగిస్తా. ఏ విషయం నాకు కరెక్ట్గా చెప్పాలి, ఎందుకంటే 6కే మూవీ ఉంటుంది కదా, అంతవరకు అన్ని పనులు చేసుకోవాలి. ఏం లేదు, స్నానం చేసుకోవాలి మళ్ళీ నేను ఇంకోసారి. అతను చేసిన పనికి మర్చిపోయిండు. వదిలే, ఇది ఒక వారం ఏమవుతుంది అంటుండు. కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఎవ్రీ ఫ్రైడే, ఇది ఒక వారం వదిలే అంటాడు. ఎప్పుడు వీడియో తీసినా నీది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడు వెనక నుంచి. ఏదో ఏమో, పిల్లలు ఉంటే పిల్లల్లో ఒక మ్యూజిక్, ఇతను ఉంటే ఇతని ఒక మ్యూజిక్. టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 6 అయితే వస్తుంది. పండ్లు అన్నీ అయిపోయినాయి, కొన్ని బాసలు ఉన్నాయి ఆఫ్టర్నూన్ తిన్నవి, చాయ్ తాగినవి, స్నాక్స్వి. సో ఇవన్నీ తోమేసి స్నానం చేసుకొని లక్ష్మమ్మ దీపం వెలిగించాలి. పొద్దున మర్చిపోయిండు, ఈవినింగ్ పడింది. యాక్చువల్లీ ఈరోజు అదే కనకారోజు అనుకుంటా, వరుణ్ తేజ్ది మూవీ వచ్చింది కదా, సో దానికి వెళ్దామని ఉండే. రెడీ అవ్వనిండే. ఇంకా సడన్గా దీపం వేసలేవు కదా నువ్వు, ఏ విషయం చెప్పు అంటే, ఇంక ఉండట్లే రేపే పోతే మీరు పని చేసుకున్నాడు. రేపు ఎట్లో వాళ్ళకి హాలిడే ఉన్నాయి కాబట్టి. అవును, హాలిడే ఉందో లేదో మెసేజ్ అడుగుదాం ఒకసారి. 7th Sense మూవీ చూస్తున్నారు, అందుకే ఇంత సైలెంట్ ఉంది అప్పటి నుంచి. రేపు స్కూల్ ఉందా లేదా ఏమని చెప్పిరా మేడం వాళ్ళు? లేదంటనా? లేదనా? ఏంది వేసుకొస్తా, కూర్చో ఆరాంగానే. లేదంట, రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, మళ్ళీ మండే బోనాలు. 3 days లైన్గా లేదు. సో రేపే వెళ్తే వస్తుంది. అండ్ రేపు సాటర్డే ఉంది కాబట్టి నేను వాళ్ళ గుంతలు అన్నీ కూడా వాషింగ్కి అయితే చేసుకోవాలి. సో రేపు వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, సో మెల్ల పనులన్నీ చేసుకోవచ్చు. ఎట్లనో ఆఫ్టర్నూన్ కల్లా గుంతలు గింతలు అంతా అయిపోతాయి. రేపే వెళ్దాంలే అని చెప్పేసి ఈరోజు క్యాన్సిల్ చేసేసుకున్నాం. అందుకే మెల్లగా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 6 o'clock ఇప్పుడు స్నానంకి వెళ్ళాలి నేను, లేకపోతే పాటే వేసుకుంటుండే సినిమాకి వెళ్ళేటట్టు ఉంటే. చాలా మంత్స్ అయిపోయింది మేము మూవీకి వెళ్ళి కూడా. మా లాస్ట్ మూవీ ఏది ఏదో చూసిన, ప్రభాస్ది రాజసాబ్ చూసాం. రాజసాబ్ తర్వాత మనశంకర వరప్రసాద్, చిరంజీవి గారి సినిమా లాస్ట్. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వెళ్ళాలి. యాక్చువల్గా సమంత మూవీకి వెళ్ళినాం, దురంధర్ 2 వచ్చిండే కదా, సో దానికి థియేటర్ దాకా వెళ్ళేసి వచ్చినాం. ఎందుకంటే అది సెకండ్ పార్ట్ 4 hours ఉండేసరికి థియేటర్లో టైమింగ్స్ వేరే ఉండే, మాకు తెలియక రెగ్యులర్ టైమింగ్కి వెళ్తే అది మిస్ అయింది. మళ్ళీ సండే వెళ్దాం అనుకున్నాం కానీ మిస్ అయింది. దురంధర్ 2 మిస్ అయింది.
నెక్స్ట్ ఇంకొకటి అఖిల్ సినిమా వచ్చిండే కదా మొన్నదాకా. సో దానికి వెళ్దాం అనుకున్నాం, అది మిస్ అయింది. సమంత సినిమా కూడా వెళ్దాం అనుకున్నాం, అది మిస్ అయింది. ఇప్పుడు ఇది ఈరోజు కూడా ఫిక్స్ అయినాము, ఈరోజు మిస్ అయింది. రేపు ఎట్లా ఏది తెలియదు. అనుకున్న రోజులే వెళ్ళిపోవాలి. చూద్దాం రేపు ఎట్లయితుందో, మిస్ అవుతుందో చూస్తామో తెలియదు. సో పూజ అయితే చేసేసుకున్నాము అనమాట. లక్ష్మీ దీపం అయితే పెట్టేసిన, బయట తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నా. ఫ్రెష్ అయితే అయినా కాబట్టి కొద్దిసేపు శివపురాణం అయితే చదువుతా. రోజు వీళ్ళు నాన్ వెజ్ తెచ్చుకోవడంతో నాకు మార్నింగ్ స్నానం చేసిన, ఆఫ్టర్నూన్ అంతా వంట చేస్తా కదా, అవన్నీ ముట్టుకొని చదవడానికి వీలు పడట్లే. సో ఇప్పుడు కొద్దిసేపు శివపురాణం చదువుతా. వాళ్ళు ఇంట్లో సినిమా చూస్తున్నారు, తిన్నారు కూడా. అండ్ మా హస్బెండ్ కూడా వస్తా అన్నాడు, వచ్చి బయటికి తీసుకెళ్తా అని చెప్పిండు. ఒకవేళ బయటికి వెళ్తే కూడా ఇంకా ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఆయన సైలెంట్గా ఉన్నారు. మూవీ పెట్టిస్తే చాలు వాళ్ళకి ఏదన్నా ప్రశాంతంగా చూసుకుంటూ కూర్చుంటారు. నీ దాంట్లో డబ్బులన్నీ మేమే మింగేస్తున్నాం. నేనేం తీసుకున్నావు? ఊకనే గెలుకుంటా కదరా నాయన. నువ్వు అక్కడ నడు చిన్నోడా. గుడ్డు తిని క్యాచ ముక్కు ముట్టుకోకని చెప్తున్నా. గుడ్డు తిన్నావు చెప్తానే ఉన్నా ముట్టుకోకని. ఎట్లా వస్తున్నావు? వాయమ్మని ఇంత చెప్పినే విన్నావు కదరా. ఏం పిల్లగాడు చెప్పడానికి 3 సార్లు. నేను ₹1 కూడా తీయలే. నిజంగా దేవుడి బుక్ ముందులో పెట్టుకుని అబద్ధం చెప్పను నేను అసలు అబద్ధాలే చెప్పాను. చెప్పినా కూడా అప్పుడే ఒప్పేసుకుంటా. ఇప్పుడైతే నేను అస్సలు తీయలేను. నువ్వే దేనికని తీసింటావు గుర్తుపెట్టుకో. మొన్న అదే నిన్న రాత్రి ₹1000 ఏమనలేవా? ఉన్నాయా అన్నీ? మరి ఎట్లా అంటివే తీసినావు కదా అని. ఇంత పరిస్థితుల్లో నేను తీసి ఎట్లా పెడతా అనుకున్నావు చెప్పు. అవును రోజు వస్తున్నాయంటే తీసి పెడతా. అప్పుడు చెప్పాను కూడా చెప్పా. ఫోన్లు ఎంత ఉన్నాయో. తగ్గిపోయిందారా నిజం చెప్పరా? ఈ టైంకి నిజంగానే తప్పులేసిందిలే నిన్నైతే. వాడికి పళ్ళు నొప్పి, చెవు నొప్పి అనుకుంటుండే. పొద్దున్న లేసా మాయమైపోతాయి అన్నీ చిన్నోడికి. అందుకనే నువ్వు అంతగానో హాస్పిటల్ తీసుకుపోతానో వద్దనింటి నేను. నాకు తెలుసు వాడి గురించి. చిన్న నొప్పి అయినా నాకు ఎంతో అయినట్టు ఇస్తాడు. నువ్వు ఏం చేసుకుంటా చేసుకో. ఫోన్ తోటి పని ఉంది కదా నీకు పట్టు. ఏమీ లంగా కొడుకు అంటే చిన్నోడు. పడ్డవన్నీ ఏడేడ పడేసిన. యా టేబుల్ కింద బ్లాక్ కలర్ది. ఏమి కురుకురేలు బిరుకురేలు ఏమి ఇప్పించేది లేదు. ఏం లేదు విన్ను. ఖచ్చితంగా బయట పడేస్తే నేను బూస్ట్లో హార్లిక్స్లు కూడా తెచ్చుకోకండి, అవి కూడా మంచిది కాదు. ఓకే వెజ్ పఫ్లు తిన్నాను సరిపోతాయి. వెజ్ అది కూడా నాకు గుడ్డు గిడ్డు ఏదొద్దు, నాకు అంతా వెజ్జే కావాలి. ఇవన్నీ తీసి అందులో పెట్టేసి పో చిన్నడా. నాకు తెలియదురా నాయన. నువ్వు ఏ పడతాయి అడిగితే వాళ్ళు దిగుతురు పొద్దుగు. ఇవన్నీ ఇందులో ఇకరా ఇక్కడ రాను ఫస్ట్. బర్రే లడ్డుగాడు బర్రే ఉర్లినట్టు ఉరుతుంటాడు. నువ్వు మూసినవా వాడు మూసిండానే? నువ్వే మూసింటా, వాడికి అంత బలం లేదు. డోర్ తెరిచి పెట్టినా ఫుల్ దోమలు వచ్చినాయి. ఇప్పుడే వేడి దీపం పెట్టినా కదా, కొద్దిసేపు అని ఓపెన్ ఉండమని తెరిచిన ఫుల్ దోమలు వచ్చినాయి. వా మేడం ఇప్పుడు వచ్చినావా మేడం? పొద్దున పాలు పోసిన, మధ్యాహ్నం ప్రాన్స్ ఫ్రై మొన్న వేసిండే కదా, 6 పీసెస్ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏం తింటారులేని దీనికి వేసేసిన. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అయ్యి
దానికి అక్కడ ఏదో పోతున్నట్టు అనిపిస్తుంది, సీమలు అవి పోతాయి కదా, దాన్ని చూసి ఏదో అనుకుంటుంది. ఈ నుంచి కింద మంచి తొంగ చేసుకుంటా కూర్చుంటుంది, బాగా టైంపాస్ చేసుకుంటా. సో అన్నం అయితే చేయాలి, అన్నం ఒకటి చేసేది ఉంది. నేను జస్ట్ బుక్ చదువుకుని ఒక 1 పేపర్ కూడా అయ్యిందో లేదో కానీ వచ్చేసిండు. చూద్దాం, పప్పులు వేస్తే కొద్దిసేపు తినని, అంతవరకు నేను చదువుతా కొద్దిసేపు. ఇందాక స్టార్ట్ చేసిన ఒక 5-6 పేపర్స్ అన్న చదివి, అంతలో వాళ్ళు పప్పులు తింటారు. అన్నం ఒక్కటి చేస్తా. హాలిడేస్ ఉన్నా లేకపోయినా మార్నింగే లేవాలి, వాళ్ళు కరాటీ ఉంటుంది కదా, మార్నింగే లేవాలి కాబట్టి తొందరనే పడుకోవాలి. మూతవర్లు వెళ్ళేసి వచ్చిన ఆయన కూట్లు తీస్తారు, వడేస్తారు. ఏమేమి తెచ్చిర్రా? ఏయ్ ఏమేమి తీసుకొచ్చారు? కేక్, ఇంకొకటి పఫ్ఫులు, ఇంకొకటి గీది. ఆ చెత్త సామాన్లు మాత్రం అస్సలు ఎంత చెప్తా కానీ ఆ బొమ్మలు తీసుకురావడం మర్చిపోరు కదరా. పఫ్ఫులు గిన్నెలో పెట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టదు, ఒక గిన్నె తీసుకురాపు. పప్పులు తిన్నాక అన్నం చేయలే, ఇంకా అన్నం చేసి సేపు చదువుకుంటూ అవసరం. అన్నం పెట్టలే. హలో హలో సార్, అన్నం పెట్టలే సార్. ఈడు ప్యాంట్ ఇప్పి చక్కెర వాళ్ళకి ఎట్లా నిలబడ్డాడు చూడండి, చల్లి పెడుతుంది. ఆ ఫ్యాన్ తక్కువ పెట్టు పోవే. చెప్పు ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టు, నెత్తి మీద. ఆ ఛార్జింగే పెట్టలే ఈరోజు పవర్ బ్యాంక్. జర ఫ్యాన్ తక్కువ పెట్టు పోవే, చల్లి పెడుతుంది. అవి మనవి, అవి ఫొటోస్. ఫొటోస్ అదే గురు పౌర్ణమి రోజు ఫొటోస్ ఉండే కదనే, అవి యాడ్ చేద్దాం అనుకొని నీ ఫోన్లో ఉన్నాయి కదా, అవి యాడ్ చేసలేను. అవి నాకు పంపు, ఈరోజు ఈ బ్లాగ్లో యాడ్ చేస్తా. ఎట్లా కనబడుతున్నాడంటే నేను గింతున్నా, పంతులు అందరు గింతున్నాం, ఇంత హైట్ కనబడుతున్నాడు అంటే. ఆ ఫొటోస్ యాడ్ చేద్దాం అనుకున్నా, గుర్తుకే రాలేదు. నెక్స్ట్ 2 days గుర్తుకొచ్చింది, అయినా సరే యాడ్ చేయలేను. అవి మెయిన్గా అతని ఫోన్లో ఉన్నాయి, నా ఫోన్లో ఉంటే ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తుకొస్తాయి, లేకుండా మర్చిపోయినా. ఈ బ్లాగ్లో యాడ్ చేస్తావి చూడురి. లడ్డు ఫస్ట్ నువ్వు ప్యాంట్ వేసుకొని ఇద్దరు స్వెటర్లు వేసుకుంటా. నేను సాయంత్రం రాగానే అన్న నైట్ ప్యాంట్ వేసుకుంటే జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నాడు. స్కూల్కి 4:30 ఇంటికి వచ్చి ఈ 2 hours జీన్స్ ప్యాంట్ ఎందుకురా, రేపు వేసుకుందురా అని చెప్పి నైట్ ప్యాంట్ వేసుకోమంటే వేసుకోలేడు. ఇప్పుడు ఏం కావాలరా, నైట్ ప్యాంట్ కావాలా? ఇది ఏదైనా సాయంత్రమే చేస్తే అయిపోతుండే కదరా. పట్టు ఏదో ఒక ప్యాంట్ వేసుకో, షెటర్ వేసుకొచ్చినోడా, షెటర్ వేసుకో. చల్లి పెడుతుంది. నిన్ను అనుకుంటే ఉంటే ముక్కులాగా ఆడుకుంటాను వచ్చాడు. ఫొటోస్ పంపిండు, ఇది చూసలేడు కదరా ఆ రోజు, యాడ్ చేస్తా. ఎట్లున్నాడు చూడండి నాన్న. దోమలు చంపండి, ఇంకే లైట్లు గీట్లు బంద్ చేస్తారా అని బయటకు వస్తాయా? లైట్ బంద్ చేస్తే అంటే ఆ లైట్కి బయటకు వస్తాయా, బ్యాట్ లైట్కి? నిన్నే చూస్తున్నా లైట్ బంద్ చేసి మరి దోమల బ్యాట్తో దోమలు చంపేటోళ్ళని. తినడం తోమడం అన్నైతే అయిపోయింది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. చిన్నోడు పడుకున్నాడు, చిన్నోడు పడుకున్నాడు, పెద్దోడు కూడా పడుకుంటున్నాడు. అదే టైంలో చిన్నోడు మళ్ళీ చెవు నొప్పి అని అంటుండు అనమాట. ఒకసారి నొప్పి అంటుండు, ఒకసారి నొప్పి లేదంటుండు. సరేలే హాస్పిటల్కి అని తీసుకెళ్ళి మెడిసిన్ అని తీసుకొద్దామని చెప్పేసి మా హస్బెండ్ లేపితే భయపడుతుండు వాడు. హాస్పిటల్కి అయితే వద్దు, ఇంటికాడ తీసుకురా, నేను ఇంటికాడ వేస్తా అని అంటున్నాడు, వేసుకుంటా అని అయితే అంటుండే అనమాట. ఇంకా నేను కూడా చల్లికి ఏమొద్దు, చల్లికి తిరుగుతూ కూడా చెవు నొప్పి ఎక్కువవుతుంది కదా. మా హస్బెండ్ గన్సెట్లు అయినాయి అని అంటున్నాడు. ఇవి ఉబ్బుతాయి కదా, చెంపలు ఉబ్బి ఇక్కడంత ఉబ్బి ఈడ నొప్పి వస్తుందంట. సో అవి అయినట్టున్నాయి వాడికి, మనకు అర్థమవుతలేదు అవే అయినట్టు ఉన్నాయి, బుగ్గలు కూడా ఉబ్బినాయి కదా అని అంటున్నాడు.
ఇంకెంతకన్నా మంచి 9:30 అవుతుంది అర్ధరాత్రి. నిన్న అన్నాడు కానీ మళ్ళీ నైట్ అంతా మంచిగా వండుకున్నాడు, పొద్దులేసి యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు రాత్రి కానీ అంటున్నాడు. చెప్పలే మధ్యలో మధ్యరాత్రి వస్తే ఏడుస్తాడు అని చెప్పేసి మెడిసిన్ తీసుకోవచ్చని చెప్పేసి వెళ్ళిండు అనమాట. సో వీడిని వద్దని చెప్పినందుకు మా విన్నుగడ లేచి ఉరికిండు, పండిండు ఒక 20 minutes ఇట్లా. సో ఇంకా మెడిసిన్ కని చెప్పేసి వాడు నొప్పి నొప్పి అంటుంటే వీడు మా హస్బెండ్కి వెళ్ళేసరికి ఇంకా వాడు లేచి ఉరికిండు అనమాట. సో పర్వాలి వాళ్ళ నాన్న వెళ్ళే టైంకి నాకేం నొప్పి లేదు, ఏం వద్దు అంటుండు. నేను తీసుకెళ్తా రారా అంటే ఇంటికాడ తీసుకురా, ఇంటికాడ వేసుకుంటా అంటున్నాడు. భయపడుతుండ అనమాట. అంటే చెవులు వేస్తే బుక్లో నోట్లో వస్తుందని చెప్పి అన్నాడు అతన్ని జోక మజాగా, అంటే వాడు అదే సీరియస్గా తీసుకున్నాడు. సో అప్పటి నుంచి దోమలు కొరుకుతున్నాయి అని అన్నారు కానీ దోమలదే వేసలేరు, నేను వేసిరేమనుకున్నా. సో ఇంతే తిన్నారు, తినేసినాం, తోమేసుకున్నాం, అన్నీ అయిపోయింది. పర్చేజ్ చేయాల్సిందే, వాళ్ళు వచ్చే వరకు పర్చేస్తా. ఇంకా వాటి నొప్పి కనుకంటే వేస్తా. నొప్పి అన్నాడు, ఇప్పుడు ఆరామ్సే వండుకున్నాడు. మళ్ళీ చెప్పలేం కదా, చిన్నపిల్లలు మళ్ళీ మధ్యరాత్రి వస్తే కష్టం అని చెప్పేసి తీసుకురా వస్తా అని చెప్పి వెళ్ళిండు అనమాట. సో ఇంతే ఇవాళ వీడియో, బాయ్. అండ్ హోంవర్క్స్ కూడా ఉన్నాయి, హోంవర్క్స్ అయితే తెలియరు. లైన్ రేపు నుంచి 3 days హాలిడేస్ అని చెప్పేసి హోంవర్క్స్ తెలియరు. నేను కూడా చెక్ కూడా చేయలేండి హోంవర్క్స్ ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది. ఇక రేపు నుంచి చేపియాలి, ఎందుకంటే డిలే చేసుకుంటూ వస్తే స్కూల్కి వెళ్ళే టైం వస్తుంది. కానీ అట్లే హోంవర్క్స్ ఉంటాయి, రోజు కింద కొంచెం చేసి అయిపోయి కొడతా. 3 days హాలిడేస్ కాబట్టి ఎక్కువనే ఇచ్చింటారు హోంవర్క్స్. రేపు చెక్ చేస్తాను. బై. మర్చిపోయినా అది అదే పెసరట్టు నానబెట్టాలి, మర్చిపోయినా. పెసరట్టు చేయన్నాడు మా హస్బెండ్. ఇప్పుడు నానబెడతా, నైట్ అంతా మంచిగా సోప్ అయితే మార్నింగ్ పట్టేసుకోవచ్చు, ఫ్రెష్గా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మొన్న తెచ్చినవి అట్లే ఉన్నాయంటే మళ్ళీ ఈరోజు మార్నింగ్ తీసుకుని వచ్చిండు, అయిపోయినాయేమో అనుకోని. నానబెట్టినగా చిన్న గ్లాస్ తోటే 1 గ్లాస్ వేసిన. ఇదన్నా వేయాలి కదా, నేను దోమలు కొరుకుతున్నాయి అంటున్నావు, దోమలదే వేసలేవా? నేను వేసినవేమో, అయినా సరే ఎన్ని దోమలు ఎక్కడ అనుకున్నా. ఏంది దేనికోసం పోయినావు, ఏమేమి తెచ్చినావు? 2 ఎందుకు? అదే సర్ది దగ్గర కూడా పట్టుకొచ్చినావా? 6కి వచ్చలేడు, ఇంకా జనవరి వస్తే 6కి వస్తాడు. విన్నగాడు పెద్దగా అయిపోయి చెయ్యి అందుకుంటాడు, చూసిన అందుకుంటాడు. నాకు నూనె పెట్టేజరా పెట్టుకోక కొన్ని మంత్స్, ఆల్మోస్ట్ 1.5 month అని అవుతుంటుంది. వీక్లీకి ఒకసారి పెట్టుకుందాం అని అనుకుంటా కానీ గుర్తుకురా. అందుక పొద్దున్న లెవెల్ విను 9:10 అవుతుంది. ఎప్పుడు లేస్తావో, ఎప్పుడు కరాటికి పోతావో. ఈ విక్స్ గోళీలు ఏం తింటాడేమో వినుగాడు, ఊక తింటాడు ఇవి. సో నూనె పెట్టుకున్నాక వీడియో ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి పండుకున్న వరకు ఏ టైం ఇస్తుంది. ఈ మధ్య లేదు, నువ్వే అంటియాల మంచిగా మధ్యలో పెట్టి మసాజ్ చేయి. ఈ మధ్య ఫుల్ డే వ్లాగ్ తీస్తున్నాడు, ఎంత లాంగ్ అయినా ఇంకొక నీడే తీయాలనుకుంటున్నాడు అంటే తీసిన, ఏదో నార్మల్గా తీసేసిన పెట్టినని అనకుండా మంచిగా లాంగ్ అయినా సరే పర్లేదు, 30 minutes అయినా సరే పర్లేదు, మంచిగా తీస్తున్నా. రోజు తీసినదే కాకుండా కొంచెం అన్నీ డైలీ ఏమేమి జరుగుతుంది ఏంటనేది ప్రతిదీ ఉండాలని చెప్పి తీస్తున్నాను నేను. 10 గంటలకి చిట్టి పైసల కోసం. ఈ వీడియో ఎంత లాంగ్ అవుతుందో ఏమో, లాంగ్ వీడియో ఉన్న కొద్దీ ఎడిటింగ్ చేసేది టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఇంతే, ఇప్పటికి ఈసారి బాయ్ చెప్తే 3 సార్లు చెప్పడం, బాయ్ చెప్తున్నా మళ్ళీ ఏదో ఒకటి రికార్డ్ చేస్తాను. ఇంతే, నూనె పెట్టుకొని పండుకోవాల్సిందే. బై.